ఈరోజు మా కమ్యూనిటీలో ఏదో బ్రేక్ఫాస్ట్ ఉందంట, కమ్ టు జాయిన్ అని మెయిల్ పెట్టేశారు. అందుకని మేము వెళ్దామని అందరం రెడీ అయ్యాం. చూడండి. ఓకే, ఇది మా హౌస్ అండి. ఓకే, ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అదిగో లీజింగ్ ఆఫీస్ అక్కడ ఏదో కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో. చూడండి, ఇది వాగో రప్పో రాయో నాకేం అర్థం కాదు. వెళ్తున్నాం అనమాట. లీజింగ్ ఆఫీస్లో అంట బ్రేక్ఫాస్ట్ కమ్ టు జాయిన్ అని పెట్టారు. ఎలా ఉంటుందో చూడాలి. ఓ వాటర్ కూడా గడ్డగట్టిపోయినాయండి, చూసారా? సీరీస్ ఈ మంచికి ఇదిగో చూడండి, మనం మన హౌసెస్లో స్నో పడింది కదా, అది కనుక మనం క్లీన్ చేసేసుకోపోతే ఇదిగో ఇలా ఉప్పులు కనుక మనకి ఉప్పు ఉంటుంది చూడండి, కళ్ళుప్పు అలా అయిపోద్ది. ఐస్ క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ స్మాల్ పీసెస్. అంటే అందరు స్నో పడినా ఇక్కడ కుక్కలు మాత్రం బయటికి తీసుకురావాలి కదా. సారీ, డాగ్స్ కూడా అనకూడదు, వాటి నేమ్స్ని బట్టి చూడాలి. ఇది కూడా మా హస్బెండ్ వెళ్తున్నారు. 1 by 1 వెళ్ళిపోతున్నాం. తర్వాత దాని వెనకాల చిన్న పాప, తర్వాత పెద్ద పాప, ఫ్లాష్, నేను. ఓకే, బ్రేక్ఫాస్ట్ లీజింగ్ ఆఫీస్కి వెళ్దాం స్లోగా. స్నోకి అసలు తట్టుకోలేకపోతున్నామండి. ముసుగులో గుద్దులాట్లాగా ఉంది నాకైతే. ఓకే, అక్కడికి వెళ్ళినాక ఏదైనా మనీ అడిగితే అందుకోండి అక్కడ కారు, అది లీజింగ్ ఆఫీస్ అనమాట. ఓకే, ఇంత కమ్యూనిటీలోనండి. ఓకే, చూడండి అదే ఎంట్రన్స్. అందరు వస్తున్నారు, పోతున్నారు. ಮತ್ತೆ హండ్రీ స్లో తెలుగులో ఎవరైనా పరిచయం అయితే పరిచయం చేసుకోవాలి. మా హస్బెండ్ నన్ను ఫోన్ మాట్లాడుకుంటున్నారు, అదే పని. అదిగో తెలుగులో కూడా వచ్చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. బాగా వెళ్ళింది. నేను ఫాస్ట్గా వెళ్ళాలి. లోన్ ఎలా ఉంటుందో చూడాలి. మీకు అన్నీ ఇదిగా చూడండి ఎలా ఉందో. సైలెంట్గా ఉంది. మనకైతే మనం బ్రేక్ఫాస్ట్ అనుకుంటే మనం ఎలా పెడతాం, గుంపులో గోవింద ఉంటుంది. ఇక్కడ అంతా తెలుగు వాళ్ళే, ఏం అర్థం కావట్లా. ఇదంతా లీజింగ్ ఆఫీస్ అండి. ఇలా కూర్చున్నాం పండి అక్కడ ఎవరు కూర్చొని. ఇది బాగా డెకరేషన్ చేశారే. ఇది ఆఫీస్లో అండి లోన. వీళ్ళెవరో తెలుగు వాళ్ళు అనుకొని పలకరిస్తే కాదంట, నార్త్ ఇండియన్స్ అంట. ఏమి కూడా నార్త్ ఇండియన్ అంట. చక్కగా జ్యూసులు డోనట్స్ తినేస్తున్నారండి. మేమేదో అనుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ జనాలు బాగుంటారు అనుకుంటే ఇవ్వలేదు. సైలెంట్గా ఉంది. మేము సైలెంట్గా ఉండాలి. మా హస్బెండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినే ముందులో వీళ్ళని చెప్పాలన్నమాట, మేము కమ్యూనిటీలు ఎక్కడ ఏంటనేది. వాళ్ళు ఒక లెటర్ ఇస్తున్నారు మాకు. మేము ఫస్ట్ టైం కదా, ఏదో మా హస్బెండ్కి ఏదో గిఫ్ట్ వచ్చిందంట, ఏదో కార్డు, గిఫ్ట్ కార్డు. ఇది లీజింగ్ ఆఫీస్ కదా, అన్నీ ఇక్కడే అడిగి తీసుకోవాలన్నమాట. అది కూడా ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తున్నాము గిఫ్ట్ కార్డు అంటే. సరే, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో చూద్దామా చిన్నగా. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు స్పెషల్స్? అబ్బో, ఏం లేదండి. డోనట్స్, యాపిల్స్, బనానాస్. ఇంకా అదే బ్రేక్ఫాస్ట్. లాస్ట్ 3 మ్యాంగో జ్యూస్. ఇంకా అదే సూపర్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్. ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు తినలే. ఇంతలా బ్రేక్ఫాస్ట్ నేను వస్తున్నాను. దాని మీద రాసుకోవడానికి ఇక్కడ కాఫీస్ కూడా అండి. ఇది కాఫీలో మిల్క్, ఇక్కడ లెమన్ టీ అని అట్లా అనమాట. మనకి హాట్ వాటర్ కావాలంటే, మా పిల్లలు రాగానే మ్యాంగో జ్యూస్ కావాలన్నారు, ఇంకేమీ వద్దన్నారు. మ్యాంగో జ్యూస్కి గ్లాసెస్ అక్కడ ఉంటాయి, తెచ్చుకోవాలి. మా హస్బెండ్ గ్లాసెస్ అక్కడ ఉన్నాయి తీసుకురమ్మంటే నేను వెళ్ళి తెచ్చేసాను. వీళ్ళైతే చక్కగా తాగేస్తున్నారు. మా చిన్న పాప నాకు కూడా కావాలండి, పెద్ద పాప తాగేతలకి. సరే నీకు తెస్తాను, వెయిట్ అని చెప్పి నేను వెళ్ళి గ్లాస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. అవి కూడా అక్కడ పెట్టేసరి. ఇంక అన్నిటికీ జ్యూసులకైనా టీకైనా ఇంకా ఆ గ్లాసులో పోసుకోవటమే. ఆ లెమన్ టీ అంటే ఇంక వాళ్ళు వాటర్ కావాలంటే ఉంటుంది అనమాట, కాఫీ ఫిల్టర్ పక్కన. దాంట్లో తెచ్చిచ్చాను తనకు కూడా గ్లాసు. చక్కగా జ్యూస్ మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మాకు మంచిగా పని పెడతారు తెలుసా అండి. అదేంటో మీకు చూపిస్తాను.
ఎంత మంచి మా పిల్లలు ఎంత గ్రేట్ అంటే అసలు ఇండియన్స్ అంటే చక్కగా చెప్పొచ్చు. ఇదిగో ఇది తిని ఇక్కడ తాగుతుంది కదా, ఇప్పుడు చిన్న పాప వచ్చింది చూడండి ఎంత మంచి పని చేసిద్దో. ఆ జ్యూస్ బాగుంటుంది. ఇంకా జ్యూస్ ఎక్కడో చోట ఏదో ఒక మంచి పని చేయండి ఊరుకోరు. ఇక్కడ మనమే క్లీన్ చేసుకోవాలి ఏదైనా సరే. ఎవరో ఒకళ్ళు వస్తారు ఏముండదు. ఇది ట్యాష్ అనమాట. ఇది ఇక్కడ ట్యాష్ అనేది కనిపించదు. రీసైక్లింగ్ ట్యాష్ ఇక్కడ. ఇదన్న బౌస్ అండి, మిల్క్ బౌస్ అనమాట. మిల్క్ అదిగోండి చూడండి. కాఫీ మేట్ అంటే మనకి కాఫీ మనకి ఫిల్టర్ కాఫీ ఇస్తారు, మనం దాంట్లో పాలు కలుపుకొని తాగటం అనమాట. ఇవన్నీ మిల్క్ ఇవే. మన ఫ్లైట్లో కూడా అలానే ఇస్తారు. ఈ షుగర్ ప్యాకెట్స్ అండి, నో క్యాలరీ షుగర్స్, డామినో షుగర్ అని. చూడండి స్వీట్ అండ్ లోన్ 3 కలర్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది. ఆ మూడింటికి మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలే. స్ప్లెండ్ అని. ఇవి కూడా కాఫీకేనండి. ఇక ఇక్కడ కింద వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. నా వెనకాల ఉంది చూసారా, అది కాఫీ ఫిల్టర్. బాయ్. లీజింగ్ ఆఫీస్ బయట స్కూల్ బస్ కూడా ఉంటుందండి. స్కూల్ బస్ డ్రాప్ చేయడానికి వస్తుంది. పిల్లల్ని మనం వచ్చి పికప్ చేసుకోవాలన్నమాట. అది స్కూల్ బస్.